నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. సరిగ్గా ఎన్నికలకు ముందు విశాఖలో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడిందని, అదంతా వైసీపీ వాళ్ళే సరఫరా చేయడానికి తెచ్చినారనే సంచలన ఆరోపణలు ప్రత్యర్థుల నుంచి వచ్చినాయి. వాళ్ళ అనుకూల మీడియా కూడా ఇదే విషయమై పెద్ద ఎత్తున కథనాలు రాసినాయి. ఈ గంజాయిని అమ్మి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వైసీపీ తీసుకొచ్చింది అని చెప్పేసి ప్రత్యర్థులు ఆరోపించినారు. వాళ్ళ అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున జనంలోకి సమాచారం తీసుకెళ్ళినాయి. ఇది కూడా వైసీపీ రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రధాన కారణమైంది. అయితే తాజాగా సిబిఐ ఆ విషయం అయ్యి ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. అసలు అది గంజాయే కాదు, అది మత్తు పదార్థమే కాదు, 25 కిలోలు దిగుమతి చేసుకున్నారనేది పచ్చి అబద్ధమని తేల్చి చెప్పింది. ఈ పరిణామంపై మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు తన అభిప్రాయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏమంటారో చూద్దాం. ఏమంటారు పురుషోత్తం గారు? అంటే మనకు మీరు ప్రస్తావించినట్టు విశాఖ కేంద్రంగా ఆ రోజు ఒక సిప్లో రొటీన్ విశాఖపట్నం సిప్పులు రావడం అనేది సహజం. రెండోది విశాఖపట్నంలో అనేక మెటీరియల్స్ కూడా అంటే ఎందుకంటే అక్కడ ఆక్వా ఇండస్ట్రీ ఉంది, వాటి రిలేటెడ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా అది ఎగుమతి దిగుమతి జరుగుతాయి. కాబట్టి ముడి పదార్థాలు ఇవన్నీ కూడా రావడం అనేది నిరంతర ప్రక్రియ. దాంట్లో కొకైన్ లాంటిది కానీ వచ్చిందని చెప్పి ఆ 25,000 కిలోలకు సంబంధించినటువంటి బస్తాలు అంటామా లేకపోతే పార్సల్స్ అందామా వచ్చేసినాయి, దాన్ని ఆపేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు, బయటపడిపోయినాయి. దాన్ని విశాఖ నగర సిపిగా ఉన్నటువంటి వారు వద్దంటే పోయి లోపలికి పోయినారు. రకరకాల చేయడంతో పాటు ఇంకా ఏం చేశారంటే ఈ సిప్ అధికారులకు సహకరించలేదు. ఎవరు స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ డాగ్స్కి సంబంధించి కానీ వీళ్ళూరు ఇన్ టైంలో సహకరించలేదు. వారి ఉద్దేశం ఏంటంటే వర్షాలు పడుతున్నాయి అనుకుంటే అప్పుడు కొట్టుకుపోతుంది అన్నట్టు ఎంత స్థాయిలో మాట్లాడి అంత స్థాయిలో మాట్లాడినారు. మొత్తం మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చేసినారు. ఇది మొత్తం వైసీపీ వాళ్ళు కొన్ని రాజకీయ విమర్శలు చేశారు. ఏ కంపెనీకి అయితే సంవత్సరం వాళ్ళకి మీకు సంబంధాలు బీజేపీ కానీ మాట్లాడేసినారు. ఇది రాజకీయంగా వచ్చిందని తట్టుకోవడం కోసం బహుశా వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ మొత్తం మీద సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు తేలింది ఏంది, కోర్టులో వాళ్ళు పిటిషన్ వేసినట్టున్నారు. అప్డేట్ సంథింగ్ ఏమని వేశారు, ఇది డ్రగ్స్కి సంబంధం లేని మెటీరియల్గా వేస్ట్ మెటీరియల్గా లాంటివి చేసినారు. అంటే వేస్ట్ అంటే ఫుడ్కి సంబంధించి ఇట్లా ఉండొచ్చు, డ్రగ్స్ అయితే కాదని నిగ్గు తేల్చేశారు. ఎట్లా తేల్చినారు, అన్ని బస్తాలు చెక్ చేసి తేల్చినారు. వాళ్ళు చెక్ చేయడానికి 6 నెలలు పట్టింది. వీళ్ళు ఏమీ లేకుండా 6 గంటల్లో మొత్తం చెప్పేసినారు మొత్తం చేయలేదని. దీనివల్ల ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తూ ఆయన డ్రగ్స్ అని భూములని ఏదైతే ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఆయనకి మెడకు చుట్టడం ద్వారా ఇలాంటి వ్యక్తి మళ్ళీ గెలవకూడదనే దురుద్దేశాలు మనకి ఎక్కువ కనిపిస్తాయి. నిర్ధారణ కన్నా సహజంగా రాజకీయ విమర్శలు ఒక మాట అటు ఇటు అంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా పురంధేశ్వర్ గారు అట్లా పేర్లు వాడినారు. నిజంగా అది కరెక్ట్ కాకపోయినప్పటికి కూడా నువ్వు అన్నా కాబట్టి నేను అన్నాననే పద్ధతిలో వాడారు, ఎదురుదాడికి తట్టుకోలేక. కానీ వీళ్ళు నిర్ధారణ చేశారు, కేస్ స్టడీ చేసినట్టుగా నిర్ధారణ చేసేసి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అని చెప్పి రకరకాల మాటలతో తీసుకొచ్చి చేయడం ద్వారా ఈరోజు ఏమైంది, అవేవి కావాలని తేల్చారు. ఇప్పుడు 2 రకాల నష్టం. సరే, వైసీపీకి రాజకీయంగా నష్టం, కానీ రాష్ట్రానికి ఒక గౌరవం ఎంత పోయింది. ఒక సిప్పులుగా ఒక ప్రాంతానికి డ్రగ్స్ వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో యూత్ ఎంత డ్రగ్కి అడిక్ట్ అయిపోయినట్లు లెక్క. విశాఖపట్నంలో ఇండస్ట్రీలకి, వైట్ కాలర్ ఎంప్లాయీస్కి, అనేక విద్యా సమస్యలకు కేంద్రం అది. ఆంధ్రప్రదేశ్కి నెంబర్ 1 సిటీ ఈరోజు కూడా అదే, భవిష్యత్తులో కూడా అదే ఉండొచ్చు. ఆర్థిక రాజధాని అంటాం మనం. అట్లాంటి రాజధాని బ్రాండ్ ఇమేజ్ ఎంత దెబ్బతీసినట్టు. ఈ 2 పార్టీలు వీళ్ళు మీకు జగన్ మీద ఉన్న కోపంతో ఇట్లా ఆరోపణ చేస్తే దేశవ్యాప్తంగా ఎంత ఇమేజ్ దెబ్బతినింది. కానీ అవేమి పట్టించుకోకుండా రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుందా, క్రెడిబిలిటీ దెబ్బతింటుందా, ప్రజల విశ్వాసం, అవేమీ అవసరం లేదు. ఎన్నికల సమయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు. ఆ రోజు మనం పత్రికలో కూడా ఉత్తరాంధ్ర గంజాయి సాగు కేంద్రం అంటే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో అంటే గంజాయి అప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే ఉత్తరాంధ్రలోనే గంజాయి సాగు చేసేటప్పుడు ఇతర ప్రాంతాలను ఎందుకు దిగుమతి చేసుకున్నారు, అవసరం కూడా లేదు కదా. అంటే ఒకదానికి పొంతన కూడా ఉండదు. ఇచ్చలవిడిగా తయారు చేసి ఆ రోజు వాళ్ళు ఆనందం పొందారు, కొంత రాజకీయం కూడా లబ్ధి పొందినచ్చు. కానీ రాష్ట్ర ఇమేజ్ ఎంత దెబ్బతినింది, అది ఎవరికి కావాలంటారా? అదే ఇప్పుడు జరుగుతుంది అదే. కాబట్టి వాటిని చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సింది, సమాజం కూడా చూడాల్సింది. ఇప్పుడు అదే పదే ఏమంటారు, సోషల్ మీడియాలో సైకోలు అయిపోయినారు. కరెక్ట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండివిజువల్గా నేనో నువ్వో పెడితే కొంత
పర్సనాలిటీస్గా ఉన్నాం కాబట్టి కొన్ని 10,000 20,000 చూడొచ్చు. కానీ సాధారణ వాళ్ళు చూసుకోవడం ఎక్కువ. కానీ వాళ్ళనేమో సైకోలు అంటారు. లక్షలాది మందిని చూసే మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఏం శాటిలైట్ సైకోలు అనాలన్నా, బాధ్యత లేకతనం అనాలన్నా. కాబట్టి ఈరోజు ఈ మీడియా మారుతుందని కూడా అనుకోలేము. సమ్ ఎక్స్ మీడియా వై మీడియా అనేది పాయింట్ కాదు. ఇట్లాంటి వాటిని కూడా రాజకీయ ప్రత్యర్థుల మీద వెపన్ లాగా వాడే మీడియా తెలియకుండా అయితే మనం సరిదిద్దచ్చు, నేర్పించవచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా అట్ట ఉన్నాయన్నప్పుడు దీనికి పరిష్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత కేసు కూడా ఉంటే నమోదు చేయొచ్చని డీజీపీ గారు చెప్పారు. ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళ మీద 1 year తర్వాత పెట్టారు. ఇప్పుడు 6 నెలలే కదా. ఆ రోజు రాష్ట్ర పరువు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్ఠ తీసే విధంగా ఆ రోజు మీడియా వేసింది. దానిపైన కూడా వీళ్ళు మూవ్ కావాలి లీగల్గా. వాళ్ళు అది చేస్తారో చేయరో మనకు తెలియదు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా విడిగా రాజకీయ అజెండాలు ఏదైతే చేస్తూ ఉందో సమాజాన్ని తప్పు అవి ఆగాలంటే సోషల్ మీడియా యాక్టివ్ కావడమే. సోషల్ మీడియా యాక్టివ్ అంటే ఏదో బూతులు ఇవ్వడం కాదు. ఎఫెక్టివ్గా బాధ్యత గల వ్యక్తులందరూ ఇప్పుడు మెయిన్ మీడియా అయిపోయిందని బాధపడేదానికన్నా మన చేతిలో ఉన్న సోషల్ మీడియాని యాక్టివేట్ చేసుకుంటే నిజాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటే ఈరోజు ఆ పరిస్థితి రాదు. అందుకని ఖచ్చితంగా విశాఖపట్నం కేంద్రంగానే తెలింది. రేపు జగన్మోహన్ రెడ్డి పైన వస్తున్న చాలా ఆరోపణలు, ఆయన పరిపాలన విధానాల పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల, ఆయన పార్టీ నడిపే పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ వ్యక్తిగత విషయాలు ఆయన పైన వస్తున్న ఆరోపణలన్నీ, అది సిబిఐ కేసులు కానీ, మన విశాఖపట్నం కానీ, రేపు బహుశా కాకినాడ పోర్టు కానీ, ఏదైనా వాళ్ళ చెల్లెల కేసుల్లో కానీ, చివరకు వివేకానంద రెడ్డి కేసులో కానీ, ఇవన్నీ కూడా జగన్కి లేదనే తేలుతాయి మనం జరుగుతున్న పరిణామాలు చూస్తూ వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కూడా బహుశా దాన్ని నమ్ముతున్నట్టున్నాడు. ఈరోజు కప్తే రేపు కప్తుంది. కానీ ఈ రోజు రాజకీయంగా వచ్చే నష్టాన్ని కూడా భరిస్తారు. అదే ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన పార్టీ ఎప్పటికైనా నిజం తేలుతాడు. కరెక్టే. యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్గా నిలబడితే ఎప్పుడు కాబట్టి అప్పుడు తేలనింది. కానీ ఒక పవర్ పోతుంది కదా, సమూహం మారుతుంది కదా. కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఆలోచించాలి, లీగల్గా ఉండాలి. నాకు ఇవన్నీ తతంగం చూస్తూ ఉంటే ఈరోజు విశాఖ డ్రగ్స్ కేసు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తున్నట్టు ఆర్థిక పరమైనటువంటి నేరాలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి కూడా కుడియడంగా ఇట్లయితే తెలిపితే కాదు, సమయం పట్టచ్చు. వాళ్ళ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అదే అనిపిస్తుంది. బహుశా వాళ్ళు కూడా క్లియర్గా ఉంటారు. కొన్ని మీడియా సమస్యలు, కొన్ని పార్టీలు ఎట్లున్నాయంటే ఈ రోజుకి లాభం జరిగితే చాలు, ఏమన్నా మాట్లాడచ్చు అనే ధోరణి కూడా మనకు కనపడడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక విపరీత పోకడలకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. అది దుష్ప్రచారమా లేకపోతే మంచి ప్రచారమా అని కాదు పురుషోత్తం రెడ్డి గారు. వాళ్ళ ఉద్దేశం కూడా మనం ప్రజలను నమ్మించామా లేదా, అదొక్క ఎజెండాతోనే వాళ్ళు ముందు ప్రజలు నమ్మించామనుకున్నా కదా, ఆ రోజు ఓటేసారా లేదా. అదే ప్రజలు నమ్మించడం అంటే రాజకీయంగా వైసీపీకి వ్యతిరేకంగా అంటే తమ అనుకున్న లక్ష్యం లేదా అంతే. తర్వాత ఇంకొక అజెండా ఆ రూట్లో వెళ్ళిపోవడం అనేది మనకు ఇప్పుడు 5-6 నెలలుగా సంచలనాల పేరుతో వస్తున్న వార్తలన్నీ వారి తర్వాత ఉండవు. అంతే కదా. అది ఎన్నికలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్ పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ శ్రీవారి లడ్డు కేసు 6 రోజులు, తర్వాత ఇంకో కేసు ఏదైనా చూడండి, ఆ రోజు హల్చల్ చేయడం, మళ్ళీ వారం తర్వాత కొత్త విషయం మాట్లాడు. రాష్ట్ర అప్పుల కాడ నుంచి ఏదన్నా తీసుకోండి, అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళే తేల్చి చెప్తున్నారు కదా. కాంట్రడిక్షన్ చేసుకుంటారు. కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాలి, కొన్నిటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నట్టే వ్యూహాలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. మనం వ్యూహం అనే పేరుతో మనం నచ్చిన ఈ రోజులు ఆపడం, రేపు పడడం, ఒక దశకు వచ్చిన ప్రజలకు అసహనం వచ్చేసిందంటే నిన్ను నమ్మేవాళ్ళు కూడా నమ్మరు. అదే నిజం చెప్పిన నమ్మరు, నిమ్మని చెప్పిన నమ్మరు. రేపు మరి నిజమైన రాజకీయం చేయాలని నమ్మరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నాకు అమెరికా నుంచి వచ్చిన కాల్ ఏంటంటే, సార్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే, నాకు కూడా పరిచయం, తెలుగుదేశం అభిమానించేవారు. సార్ ఇట్లా టీవీ కొన్ని 2-3 TV5, ABN, మహా న్యూస్ లాంటి చోట్ల ఇంకొంచెప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయబోతున్నాడని వస్తుంది, అది నిజమా సార్ అన్నాడు. వాళ్ళు చెప్తున్నారు కదా, నాకు కూడా నేను ఎప్పుడైనా నిద్రలేసాను, నాకు కూడా తెలియదంటే, ఎందుకంటే సరే వీళ్ళు అట్లే వేస్తారులే అంటే వాళ్ళ మీద వ్యతిరేకత కాదు, మనకు అనుకూలంగా ఉండాలని తెలుసు, కానీ వీళ్ళు చెప్తే నిజమా అదేలే అంటే చివరికి తమ నాయకుడిని అరెస్ట్ చేసే విషయాన్ని కూడా క్రాస్ చెకింగ్ చేసుకున్నారంటే ఈరోజు వాళ్ళు చేసుకున్నట్టే రేపు సాధారణ ప్రజలు కూడా అనుకునేస్తే ఎంత బదనాం అవుతారు. రేపు నిజం చెప్పినా ఏం చెప్పినా కూడా అది నష్టం చేసే పరిస్థితి వస్తుంది. అది రాజకీయంగా వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. ఓకే, ధన్యవాదాలు పురుషోత్తం రెడ్డి గారు.